ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు. ఇది మనకి ఎజూర్లో ఉన్న కోర్ కాన్సెప్ట్స్. రైట్, సీట్లో మనకి లాస్ట్ క్లాస్లో మీకు మనకి డేటా ఇంజనీర్ క్యాండిడేట్ ఉంటాడు కాబట్టి ముందు అవి చెప్పేస్తున్నాం. డేటా ఇంజనీర్ క్యాండిడేట్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, సో అతని కోసం ముందు డేటా కాన్సెప్ట్ చెప్తున్నాం. మనం ఇవన్నీ రిసోర్స్ గ్రూప్ చేసాం, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం, వర్చువల్ మిషన్స్లో రైట్ వెబ్ సర్వర్స్ ఇన్స్టలేషన్ చేయడం, విండోస్లో ఐఏఎస్ ఎక్స్ఆర్డిపి ఇన్స్టలేషన్ కూడా చూపించాను, వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ చెప్పాము, స్టోరేజ్ అకౌంట్ గురించి చెప్పాం, ఇక్కడ వరకు చెప్పాం. రైట్, వర్చువల్ నెట్వర్క్స్ చెప్పలేదు, యాక్టివ్ డైరెక్టరీ చెప్పలేదు, రిపోజిటరీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. డేటాబేస్లో మనం సో ఎంఎస్ ఎస్క్యూఎల్ డేటాబేస్ గురించి చెప్పాం. రైట్, MySQL PostgreSQL గురించి డిస్కస్ చేయాలి. ఎజూర్ సిఎల్ఐ గురించి చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ కాన్సెప్ట్స్ ఏం టచ్ చేయలేదు నేను ఇంకా. సో మనకి వచ్చేసి ఇక్కడ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ ADF ఇది మనం స్టార్ట్ చేసాం. ఇది యూజ్ కాన్సెప్ట్. రైట్, సో డేటా ఫ్యాక్టరీలో మనం చెప్పాం ఆల్రెడీ. మనకి డేటా ఫ్యాక్టరీ చేయాలంటే సో ఇది కంప్లీట్గా సర్వర్లెస్ అప్లికేషన్ అండ్ కోడ్లెస్. సో కోడ్లెస్ అప్లికేషన్. సో ఇక్కడ మనం ఏదైనా చేయాలంటే కంపల్సరీ మనం ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆ రిసోర్స్ గ్రూప్లో మనకు కావాల్సినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్తాము. ఓకే, సో ఏమేమి ప్రాక్టీస్ చేశారు ఎజూర్ డేటా ఫ్యాక్టరీలో? చేశారా లాస్ట్ క్లాస్ 2 క్లాస్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం రన్ చేశారా? అకౌంట్ ఉందా సస్పెండ్ అయిపోయింది? ఈ అకౌంట్ చేశారా నువ్వు ప్రాక్టికల్? మిగతా వాళ్ళు సస్పెండ్ అయిపోయినట్టు. రైట్, ETL పైప్ లైన్స్ రన్ చేశారు. సో మీకు ఎజూర్ ఫ్రీ అకౌంట్ 1 month ఫ్రీ అకౌంట్ ఉంటుంది. సో మన అనలిటికల్గా మనం మేజర్ కాన్సెప్ట్ డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకొని సో క్రియేట్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. రైట్, సో డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసి దాంట్లో పైప్ లైన్స్ రన్ చేయడం, స్టోరేజ్ అకౌంట్స్. రైట్, స్టోరేజ్ అకౌంట్ నుంచి ఒక స్టోరేజ్ అకౌంట్కి డేటా సో కాపీ యాక్టివిటీ, రైట్, ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చేసాం. సో మనకి ఈ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది చెప్పాం ఆల్రెడీ. సో ఇట్స్ ఏ సర్వర్లెస్ అప్లికేషన్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ. సో ఈ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని రైట్ ఇది ADF మొత్తం అన్ని కూడా మనకి అజూర్లో కోడ్లెస్ అంటే ఇప్పుడు అన్ని నావిగేషన్స్ తో ఉంటాయి. కోడ్ ఏమి ఇచ్చాం. సో డేటా ఫ్యాక్టరీలో మనకి కంప్లీట్ గా సర్వర్లెస్ అప్లికేషన్, సర్వర్లెస్ కోడ్లెస్. సో దీంట్లో కోడ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ సర్వర్స్ లేకుండా కోడ్ లేకుండానే ఎక్కువ యూజ్ చేస్తాం డేటా ఫ్యాక్టరీ. డేటా బ్రిక్స్ లో మనం కోడ్ యూజ్ చేస్తాం. ఓకే, డేటా బ్రిక్స్ లో కోడ్ యూజ్ చేస్తూ డేటా ఫ్యాక్టరీలో యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది డేటా వేర్ హౌస్ టూల్, డేటా టూల్. ఇది ఏం చేస్తుందంటే డిఫరెంట్ సోర్స్ స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్. మనకి నెంబర్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ సో AWSలో క్లౌడ్ స్టోరేజెస్ ఉన్నాయి, ఎజూర్లో ఉన్నాయి, GCPలో ఉన్నాయి. రైట్, ఇప్పుడు AWSలో తీసుకున్నాం అనుకోండి స్టోరేజ్ అకౌంట్ S3, మైక్రోసాఫ్ట్ ఎజూర్ తీసుకుంటే స్టోరేజ్ అకౌంట్ అంటాం, గూగుల్లో తీసుకుంటే గూగుల్ స్టోరేజ్. ఇలా సో ఈ రకరకాల స్టోరేజ్ అకౌంట్స్ డేటా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ డిఫరెంట్ ఫార్మాట్లో మన అవుట్పుట్ని ప్రజెంటేషన్ చేసుకుంటాం. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ డేటా ఫ్యాక్టరీలో చేస్తాం. సో డేటా ఫ్యాక్టరీలో మనం లాస్ట్ సెక్షన్లో చెప్పాము. సో ఏమేమి చెప్పాము మనకి? సో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయడం. రైట్, సో మనకు కావాల్సిన లింక్డ్ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి. రైట్, సో డేటా సెట్స్ క్రియేట్ చేసి లింక్డ్ సర్వీస్ డేటా సెట్ అటాచ్ చేసి సోర్స్ టు డెస్టినేషన్, రైట్, కాపీ యాక్టివిటీ, సో డేటా ఫ్లో యాక్టివిటీ, రైట్, పైప్ లైన్స్ క్రియేట్ చేయడం, టెక్కర్స్ ఆన్ చేయడం. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో వెరిఫై చేస్తాం. క్లియర్, ఒక శాంపుల్ డేటా తీసుకుని ఇవన్నీ చెప్పని చెప్పాను. ఈ యాక్టివిటీస్ అన్ని లింక్డ్ సర్వీసెస్, డేటా సెట్, పైప్ లైన్స్ బిల్డ్ చేయడం, కాపీ చేయడం, రైట్, రన్ చేయడం, మూవ్ చేయడం, టెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. రైట్, సో ఇప్పుడు ఈ డేటా ఫ్యాక్టరీలో ఇంకొక టూల్ వచ్చేసి మనకి స్పార్క్. సో మనకి స్పార్క్ అనే టూల్ కూడా యూజ్ చేస్తాం. సో ఈ స్పార్క్ టూల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనకి క్లస్టర్ క్రియేట్ చేసి క్లస్టర్ ద్వారా పైప్ లైన్ రన్ చేయడం ఇంకా ఎఫిషియెంట్గా
సో డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ టూల్ కూడా మనం డేటా ఫ్యాక్టరీ యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ ఏమేమి యాక్టివిటీ చేసాం ఇక్కడ చూస్తే మీరు ప్రీరెక్విజిట్లో డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేసాం, పైప్ లైన్స్ని రన్ చేసాం. ఎగ్జాంపుల్గా మనం ఈ తీసుకున్నాం డేటా మూవీస్ db2.csv ఫైల్లో కొంత డేటా ఉంది. సో మన దగ్గర కస్టమ్ డేటా లేదు కాబట్టి శాంపుల్ డేటా తీసుకుని దాని మీద మనకు కావాల్సిన సర్వీసెస్ లింక్డ్ సర్వీస్ కావచ్చు, డేటా సెట్స్ క్రియేట్ చేస్తాం, బాబు స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, ఇన్పుట్ అవుట్పుట్ సింక్ చేయడం, సోర్స్ టు డెస్టినేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటాం. రైట్. సో ఈరోజు ఏం చేస్తారంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ప్రాక్టీస్ చేసే దాంట్లో మనకి ఇది స్పార్క్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్, రైట్? డేటా ఫ్యాక్టరీలో స్పార్క్ యాక్టివిటీ ట్రాన్స్ఫార్మ్ డేటా ఇన్ క్లౌడ్ బై యూజింగ్ ది స్పార్క్ యాక్టివిటీ ఇన్ ఏజూర్ డేటా ఫ్యాక్టరీ. స్పార్క్ యాక్టివిటీ అంటే మనకి స్పార్క్ ద్వారా మనకు కావాల్సిన సోర్స్ డేటాను నువ్వు సోర్స్ నుంచి, సో ఏజూర్ స్టోరేజ్ అకౌంట్ నుంచి కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, రకరకాల సోర్స్ నుంచి డేటా తీసుకొని పైప్ లైన్ క్రియేట్ చేసి దాన్ని మనం దగ్గర రన్ చేసి సో డెస్టినేషన్కి ప్రాసెస్ చేసి అవుట్పుట్స్ చెక్ చేయాలి, ఇదంతా చేయాలి. సో స్పార్క్ యాక్టివిటీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇట్స్ నాట్ ఈజీ. సో అది ఈజీగా చేయలేము. సో హెచ్డి ఇన్సైడ్ స్పార్క్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మనకు 2 మెథడ్స్ ఇచ్చాడు. యూజర్ ఇంటర్ఫేస్ మెథడ్ ద్వారా చేయొచ్చు, ఏజూర్ పవర్ షెల్ ద్వారా కూడా ఈ స్పార్క్ యాక్టివిటీని చేయొచ్చండి. యూజింగ్ ది ఎక్స్టర్నల్ సర్వీసెస్, రైట్? సో ఇదే యాక్టివిటీ డేటాబేస్ లో ఉంది, రైట్? మీకు డేటాబేస్ వచ్చినప్పుడు డేటాబేస్ లో ఈ స్పార్క్ యాక్టివిటీ ఎలా చేయాలో చూస్తాం. డేటాబేస్ లో చేయొచ్చు, సో హెచ్డి ఇన్సైడ్ స్పార్క్ డేటా ఫ్యాక్టరీలో కూడా చేయొచ్చు, రైట్? వయా డేటాబ్రిక్స్ వయా డేటా ఫ్యాక్టరీ. మనం చెక్ చేసేదంటే ట్రాన్స్ఫార్మ్ డేటా. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనం యూజింగ్ ది ఎక్స్టర్నల్ సర్వీసెస్ హెచ్డి ఇన్సైడ్ స్పార్క్ ని ఎలా యూజ్ చేయాలి, హెచ్డి ఇన్సైడ్ స్పార్క్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం. దీన్ని 2 మెథడ్స్ గ్రాఫికల్, సో యూజర్ ఇంటర్ఫేస్ మెథడ్ ఉంది, పవర్ షెల్ మెథడ్ ఉంది, రైట్? సో ఇవన్నీ చేయాలంటే మనకి కంపల్సరీ మన దగ్గర ఒక రిసోర్స్ స్కూప్ ఉండాలి, రైట్? ఒక రిసోర్స్ స్కూప్ ఉండాలి, దాంట్లో స్టోరేజ్ అకౌంట్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఓకే. సో ఈ యాక్టివిటీ ఎలా చేయాలి? ఈ మనకి ప్రీరిక్విజిట్స్ ఫస్ట్ ఏం చేయాలి? మనం డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేయాలి, లింక్డ్ సర్వీస్ని క్రియేట్ చేయాలి, పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ పైప్ లైన్ దగ్గర చేయాలి, మానిటర్ ది పైప్ లైన్, యూజ్ ది అవుట్పుట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేయాలి 1 by 1 ఆల్ ది యాక్టివిటీస్. అసలు ప్రీరిక్విజిట్స్ ఏంటి, ఏమేమి కావాలి మనకి? ఫస్ట్ మనకి ఏంటి? ఏజూర్ డేటా ఫ్యాక్టరీ ఉండాలి, ఆర్ ఏజూర్ సినాప్స్ అనలిటికల్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. సో ఏజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది మన దగ్గర. ఫస్ట్ మనం ఏం చేయాలి? డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేయాలి, రైట్? దాంట్లో పైప్ లైన్ క్రియేట్ చేయాలి, స్పార్క్ యాక్టివిటీ తోటి దాన్ని టెక్కర్ చేయాలి, మానిటర్ చేయాలి. ఈ 4 యాక్టివిటీస్ చేయాలి. ఫస్ట్ ప్రీరిక్విజిట్స్ మీకు కంపల్సరీ ఏజూర్ ఫ్రీ అకౌంట్ ఉండాలి, ఆర్ కమర్షియల్ అకౌంట్ ఉండాలి, రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్టోరేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీకు తెలుసు కదా స్టోరేజ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఏజూర్లో, రైట్? ఎక్కడికి వెళ్ళి చేస్తాం? స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ వన్ స్టోరేజ్ అకౌంట్, రీఫ్రెష్, క్రియేట్, ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ నేమ్, మీ సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఫ్రీ అయితే ఫ్రీ, ట్రైల్ అయితే సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ ఆప్షన్స్లోకి వెళ్ళి నీవు కావాల్సిన రిసోర్స్ గ్రూప్, యూ కెన్ గివ్ ఎనీ రిసోర్స్ గ్రూప్. సో యూ కెన్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ రిసోర్స్ గ్రూప్, రైట్? సో నేను ఎలా ఇచ్చాను? ఫస్ట్ ఆర్ సివిటి జస్ట్ రిసోర్స్ గ్రూప్, సివిటి ఆల్రెడీ ఈ పేరు మీద రిసోర్స్ గ్రూప్ ఉంటే మళ్ళీ క్రియేట్ కావాలి, టెస్ట్ ఆర్జీ ఎలా ఇచ్చాను. ఇది మై రిసోర్స్ గ్రూప్ సివిటి టెస్ట్ ఆర్జీ. ఓకే. స్టోరేజ్ అకౌంట్ నేమ్, సో శాంపుల్ సివిటి స్టోరేజ్ అకౌంట్, శాంపుల్ సివిటి స్టోరేజ్ అకౌంట్, ఇది ఇచ్చాను నేను. మీ ఇష్టం, మీకు ఏదైనా ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. శాంపుల్ సివిటి స్టోరేజ్ అకౌంట్, ఈ రీజన్ సెలెక్ట్ చేస్తున్నాను. పెర్ఫార్మెన్స్ వచ్చి స్టాండర్డ్, ప్రీమియం సెలెక్ట్ చేసిన ఛార్జెస్ ఎక్కువ పడతాయి, స్టాండర్డ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. రివ్యూ అండ్ క్రియేట్ ది స్టోరేజ్ అకౌంట్. నేను ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్. మనం ఏం చేయాలి? మనకు గోల్ ఏంటి? ఇప్పుడు మనకు ఒక పైప్ లైన్ క్రియేట్ చేయాలి. ఏ పైప్ లైన్? విత్ స్పార్క్. సో స్పార్క్ యాక్టివిటీ తోటి ఒక పైప్ లైన్ క్రియేట్ చేయాలి, అది రైట్. దానికోసం ఒక ముందు ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను. లెట్స్ సీ. ఈ స్టోరేజ్ అకౌంట్లో మనం డేటా ఏమేమి తీసుకోవాలి? సో మనకి ఆల్రెడీ శాంపుల్ డేటా ఇచ్చాడు ఇక్కడ. సో స్క్రిప్ట్, ఒక పైథాన్ స్క్రిప్ట్, స్పార్క్లో మనం పైథాన్ స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి? పైథాన్ స్క్రిప్ట్ యువర్ బ్లాక్ స్టోరేజ్ అకౌంట్,
ఈ పైథాన్ స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని మన స్టోరేజ్ అకౌంట్ సేవ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి మీ స్టోరేజ్ అకౌంట్ నేమ్, ఈ కోడ్లో స్టోరేజ్ అకౌంట్ నేమ్ అప్డేట్ చేయాలి. ఇచ్చారు కదా స్టోరేజ్ అకౌంట్ నేమ్, ఇక్కడ అప్డేట్ చేయాలి. రైట్, ఎలా చేయాలి లెట్స్ సీ. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. రిఫ్రెష్, రిసోర్స్ లెక్క గో ఫర్ స్టోరేజ్ అకౌంట్, రిఫ్రెష్. శాంపుల్ సివిటి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిందా? ఓపెన్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక కంటైనర్స్ లెక్కలండి. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి ఫస్ట్. బై డిఫాల్ట్ లాగ్స్ ఫోల్డర్ ఉంది కదా, సో మనకి ఫోల్డర్, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ నేమ్ వచ్చేసి టేక్ ఎనీ ఫోల్డర్, స్పార్క్ అనే పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మై ఫోల్డర్ నేమ్ ఇస్ స్పార్క్. క్రియేట్ కంటైనర్ పేరు ఇస్ స్పార్క్, క్రియేట్ చేశాను. రైట్, క్రియేట్. స్పార్క్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో దీంట్లో మనకు కావాల్సిన ఫైల్స్ని అప్లోడ్ చేయాలి. రైట్, ఈ ఫైల్ని అప్లోడ్ చేయమంటున్నాడు. కాపీ ది ఫైల్. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకో. నోట్ ప్యాడ్, ఓకే, కాపీ పేస్ట్. దీంట్లో స్టోరేజ్ అకౌంట్ నేమ్ అప్డేట్ చేయాలి కదా. సో వాట్ ఈస్ అవర్ స్టోరేజ్ అకౌంట్ నేమ్? సో ఇది కదా శాంపుల్ స్టోరేజ్ అకౌంట్. ఇది నా స్టోరేజ్ అకౌంట్ నేమ్. ఇది నీ పైథాన్ స్క్రిప్ట్లో అప్డేట్ చేసుకో. ఇది నా పైథాన్ స్క్రిప్ట్ కదా, ఇక్కడికి వచ్చేసి ఈ స్క్రిప్ట్లో ఇది అప్డేట్ చేసుకుంటా. ఈ స్క్రిప్ట్ ఎందుకో మీకు చూపిస్తారు. సో వై వీఆర్ రన్నింగ్ ది స్క్రిప్ట్. డన్, ఓకే. ఇప్పుడు నేను సేవ్ యాస్ ఎలా సేవ్ చేస్తాను, ఎలా సేవ్ చేయమంటున్నాడు? పైథాన్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏమంటున్నాడు? ఇదే ఫైల్ నేమ్ తీసుకుంటున్నాం. వాట్ కౌంట్ టు స్పార్క్ డాట్ పైథాన్. రైట్, వాట్ కౌంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది ఫైల్ నెంబర్స్. ఆల్రెడీ నా డెస్క్టాప్ మీద అలాంటి ఫైల్ ఉంది, దాన్ని డిలీట్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. రైట్, సో దిస్ ఈజ్ మై ఫైల్ నేమ్. రైట్, ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాను నేను? సో ఇక్కడికి వెళ్ళి లొకేషన్, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేవ్ క్లిక్ చేశాను. ఫస్ట్ సేవ్ అయిపోయింది. డెస్క్టాప్ మీద సేవ్ అయింది కదా. ఇది నాకు కావాల్సిన పైథాన్ ఫైల్. రైట్, వాట్ కౌంట్ స్పార్క్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని ఒక ఫోల్డర్లో పెట్టి అప్లోడ్ చేయాలి. ఫోల్డర్ నేమ్ ఏమంటున్నాడు? స్క్రిప్ట్. స్క్రిప్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఆ ఫైల్ పెట్టమంటాడు. నేను డెస్క్టాప్ మీద మీరు వెళ్ళి స్క్రిప్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ పాత ఒకటి ఉంది, అది డిలీట్ చేస్తాను. సో ఈ లేటెస్ట్ ఫైల్ని స్క్రిప్ట్లో మూవ్ చేస్తాను. సో మూవ్ టు దిస్ ఫైల్. ఈ స్క్రిప్ట్ అనే ఫోల్డర్ని అప్లోడ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మీ స్టోరేజ్ అకౌంట్లో గో ఫర్ స్టోరేజ్ అకౌంట్. సో స్పార్క్ ఫోల్డర్ ఓపెన్ చేసి అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకో. బ్రౌజ్. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకో. సో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకో. స్క్రిప్ట్ ఫైల్. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళి ఫోల్డర్ నేమ్ ఏమిటి? స్క్రిప్ట్. రైట్, ఫోల్డర్ నేమ్ అదిగా మనం ఇచ్చింది స్క్రిప్ట్. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్. స్క్రిప్ట్ అనే ఫోల్డర్ అప్లోడ్ అయిందా? దీంట్లో మనకు కావాల్సిన ఫైల్ వచ్చేసింది, ఇన్పుట్ ఫైల్. ఇదేగా మనం రన్ చేయాల్సింది స్పార్క్ పైప్లైన్ ద్వారా. ఫైల్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసిన దాంట్లో స్క్రిప్ట్ ఫైల్ సో అప్లోడ్ చేశాను. కంటైనర్స్ లేగలండి. ఈ కంటైనర్లో మనకు కావాల్సిన స్పార్క్ అనే కంటైనర్లో స్క్రిప్ట్ ఫైల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అదే ఫార్మెట్లో అప్లోడ్ ది ఇన్పుట్ ఫైల్. సో ఒక శాంపుల్ ఫైల్ తీసుకొని మెయిన్ డాట్ ఈ ఫైల్ తీసుకుని దీంట్లో కొంత లైన్స్ యాడ్ చేసి ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్లో ఆ ఫైల్ పెట్టి ఈ ఫోల్డర్ కూడా అప్లోడ్ చేయాలి, ఇన్పుట్ ఫైల్స్. సో ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్లో ఉన్న వర్డ్స్ని కౌంట్ చేస్తుంది, రిపీటెడ్గా వర్డ్స్ ఎన్ని ఉన్నాయో. ఓకే, సో సేమ్ ఇక్కడికి వెళ్ళిపోయి అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మన దగ్గర ఆల్రెడీ ఇన్పుట్ ఫైల్ ఉంది, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాం. డెస్క్టాప్ ఇన్పుట్ ఫైల్. రైట్, సో క్లిక్ ఓకే. సో అడ్వాన్స్లోకి వెళ్ళి ఇన్పుట్ ఫైల్ నేమ్. సో ఇన్పుట్ ఫైల్ నేమ్ ఏం యూజ్ చేస్తున్నాం? దిస్ ఈస్ ది ఫోల్డర్ నేమ్. ఈ నేమ్తో ఫోల్డర్ నేను అప్లోడ్ చేస్తాను. సో గివ్ ది సేమ్ నేమ్. There is upload option. Upload option. Browse. ఎక్కడ అప్లోడ్ చేయాలి మనం? స్పార్క్లో కదా. జస్ట్ సెకండ్ ఓపెన్ చేయాలి, కంటైనర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం అప్లోడ్ స్పార్క్ ఫోల్డర్లో కదా, అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి.
ఇక్కడ అప్లోడ్ అయిందమ్మా, ఇక్కడ అప్లోడ్ కావడదు, డిలీట్ చేసాం. అంటే ఫోల్డర్ అప్లోడ్ చేయాలి మనం, రైట్? అప్లోడ్, బ్రౌజ్, ఓపెన్, అడ్వాన్స్. అప్లోడ్ చేసింది డిలీట్ చేశారు సార్. అప్లోడ్ చేసింది ఫైల్ ఒకటి అప్లోడ్ అయింది, మన ఫోల్డర్తో సహా ఫైల్ అప్లోడ్ అవ్వాలి. ఇన్పుట్ ఫైల్స్ అనే ఫోల్డర్లో ఫైల్ అప్లోడ్ అవ్వాలి. సి ఇన్పుట్ ఫైల్స్ అనేది ఈ ఫోల్డర్ అప్లోడ్ అయిందా, ఈ ఫోల్డర్లో ఆ ఫైల్ ఉండాలి. క్లిక్ చేయడం ఉందా, దానికి మనం డైరెక్ట్ అప్లోడ్ చేసాం. అది సింపుల్. నేను ఏం చేశానంటే ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసాను. స్టోరేజ్ అకౌంట్లో ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. కంటైనర్ పేరు ఏమి ఇచ్చాను, స్పార్క్ అని ఇచ్చాను. ఈ స్పార్క్లో 2 ఫోల్డర్స్ అప్లోడ్ చేశాను. స్క్రిప్ట్ ఫోల్డర్ ఒకటి, ఇన్పుట్. దీంట్లో ఒక ఫైల్ తీసుకున్నాం, దీంట్లో ఒక ఫైల్, దీంట్లో స్క్రిప్ట్ ఫైల్, దీంట్లో వెరిఫికేషన్ ఫైల్, రైట్? సో ఈ స్టోరేజ్ అకౌంట్ని ఇప్పుడు మనం Azure డేటా ఫ్యాక్టరీలో పైప్లైన్ ఎలా యూజ్ చేయాలి అన్నదే కాన్సెప్ట్. మన దగ్గర ఒక స్టోరేజ్ అకౌంట్ రెడీ. దీన్ని యూజ్ చేసుకొని డేటా సెట్స్, మనకి లింక్డ్ సర్వీస్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫైన్, ఓకే. సో మనకు కావాల్సిన స్టోరేజ్ అకౌంట్ రెడీ. ఇప్పుడు ఏం చేయమంటారు మనం, మనకి డేటా ఫ్యాక్టరీ కావాలి కదా. లెట్స్ క్రియేట్ వన్ డేటా ఫ్యాక్టరీ. డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేయాలి. మీకు తెలుసు కదా గ్రాఫికల్ మోడ్లో ఎలా క్రియేట్ చేయాలో డేటా ఫ్యాక్టరీ. సో గో ఫర్ Azure డేటా ఫ్యాక్టరీ. డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి లెట్స్ క్రియేట్ డేటా ఫ్యాక్టరీ. నేను ఒక Azure డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడ ఆప్షన్ Azure డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. మనకు కావాల్సింది ఇది కాదు, Azure డేటా ఫ్యాక్టరీ, మెయిన్ సర్వీసెస్, ఆల్ సర్వీసెస్, రైట్? ఇక్కడికి వెళ్ళి అనలిటికల్కి వెళ్ళి మనకు కావాల్సింది ఏంటమ్మా, డేటా ఫ్యాక్టరీ కదా. ఇది బై డిఫాల్ట్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర, లేవు. సో క్రియేట్ వన్ డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఇది సబ్స్క్రిప్షన్. రిసోర్స్ గ్రూప్ సేమ్ యూజ్ చేస్తాను, CVT టెస్ట్ రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. డేటా ఫ్యాక్టరీ నేమ్, రైట్? డేటా ఫ్యాక్టరీ నేమ్ డిఫరెంట్ అవ్వాలి. సో ఎగ్జిస్టింగ్ తీసుకోదు, ఏదైతే సో CVT ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం లాస్ట్ క్లాస్లో. యూ కెన్ గివ్ HYD CVT -HYD డేటా ఫ్యాక్టరీ ఇలాగ ఇచ్చాను. CVT HYD డేటా ఫ్యాక్టరీ. రిసోర్స్ గ్రూప్, డేటా ఫ్యాక్టరీ నేమ్, రీజన్ ఏమి ఇచ్చాం, రివన్ క్రియేట్. ఒక డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేస్తున్నాను. ప్లస్ గో అండ్ క్రియేట్. మనం క్రియేట్ చేసినప్పుడు రీజన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. మీ బిజినెస్ అకౌంట్ అనుకోండి. సో మీకు Azure అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేసి ఇస్తాడు. సో మీరు ఏ రీజన్లో వర్క్ చేయాలో ఆ రీజన్ ఇస్తారు. క్లయింట్కి ఏ రీజన్ కావాలో ఆ రీజన్లో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసే దగ్గర మార్చుకోవాలి మనం రీజన్స్ అనేవి, రైట్? సో డేటా ఫ్యాక్టరీ రెడీ అవుతుంది. లెట్స్ గో అండ్ చెక్. డన్. గో టు రిసోర్స్ గ్రూప్. ఇది మనకు కావాల్సిన శాంపుల్ స్టోరేజ్ అకౌంట్. ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేయండి. మనకు కావాల్సిన 2 రిసోర్స్ దీంట్లో ఉన్నాయా, CVT టెస్ట్ రిసోర్స్ గ్రూప్. దీంట్లో ఏమేం చేసాం ఇప్పుడు దాకా మనం, ఒక స్టోరేజ్ అకౌంట్, ఒక డేటా ఫ్యాక్టరీ. డేటా ఫ్యాక్టరీ ఇక్కడ కూడా డిస్ప్లే అయింది. వచ్చిన 2 యాక్టివిటీస్, 2 రిసోర్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ అండర్ రిసోర్స్ గ్రూప్. సేమ్ రిసోర్స్ గ్రూప్. ఓపెన్ ది డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం. సో డేటా ఫ్యాక్టరీకి సంబంధించిన ఫీచర్స్ అన్ని చెక్ చేయమని చెప్పే కదా, ప్రాక్టీస్ చేశారు అవన్నీ కూడా, రైట్? డేటా ఫ్యాక్టరీకి సంబంధించిన క్విక్ స్టార్ట్, ట్యూటోరియల్, టెంప్లెట్, శాంపుల్ క్యారెట్, ట్రైనింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవాలి. ఫైన్. ఇవన్నీ కూడా డేటా ఫ్యాక్టరీకి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అన్ని కూడా సపోర్టింగ్ టూల్, నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్టీస్, యాక్టివిటీ లాగ్స్, సో IAM సంబంధించిన సర్వీసెస్. ఫైన్. జస్ట్ లాంచ్ డేటా స్టూడియో. డేటా స్టూడియో లాంచ్ చేశాం. ఇక్కడ మనం 2 లింక్డ్ సర్వీసెస్ని క్రియేట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లింక్డ్ సర్వీసెస్. అంటే డేటా ఫ్యాక్టరీ స్టోరేజ్ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే లింక్డ్ సర్వీస్ ఉండాలి. డేటా ఫ్యాక్టరీ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే లింక్డ్ సర్వీస్. డేటా ఫ్యాక్టరీ non-SQL DB కనెక్ట్ అవ్వాలంటే లింక్డ్ సర్వీస్ అనేది మ్యాండేటరీ. సో 2 లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలి లింక్డ్ సర్వీసెస్, లెట్స్ సీ. ఇక్కడ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేసాం లాస్ట్ టైం మనం, మేనేజ్ లెక్కలండి. ఇక్కడ లింక్డ్ సర్వీస్ కింద న్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసాం. సో Azureలో కింద Azure బ్లాబ్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ క్రియేట్ వన్ లింక్డ్ సర్వీసెస్. కంటిన్యూ. ఇది లింక్, ఫస్ట్ లింక్డ్ సర్వీస్ నేమ్, డిస్క్రిప్షన్, రైట్? మీ అకౌంట్కి సంబంధించిన
రైట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టోరేజ్ అకౌంట్ ఏది కావాలో మనకి ఇప్పుడు సివిటి శాంపుల్ స్టోరేజ్ ఇది మనం క్రియేట్ చేసింది సెలెక్ట్ చేసుకున్నాను. క్రియేట్ లింక్ సర్వీస్ ఫస్ట్ లింక్ సర్వీస్ క్రియేట్ చేశాను. ఫస్ట్ డేటా ఫ్యాక్టరీ టు స్టోరేజ్ అకౌంట్ ఇది ఫస్ట్ లింక్ సర్వీసెస్. ఇలాంటి లింక్ సర్వీస్ ఇంకోటి కావాలి మనకి ఆన్ డిమాండ్ హెచ్డి ఇన్సైడ్ లింక్డ్ సర్వీసెస్. సో ఇది ఎక్కడికి క్రియేట్ చేస్తుంటే కంప్యూటర్కి క్రియేట్ చేయాలి. అగైన్ ప్లస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కంప్యూటర్ ఉంది కదా కంప్యూటర్ క్లిక్ చేయాలి. కంప్యూటర్లో హెచ్డి ఇన్సైట్ ఉంది కదా స్పార్క్ టూల్ సెలెక్ట్ చేసుకో కంటిన్యూ. లింక్ సర్వీస్ నేమ్ సో ఈ లింక్ సర్వీస్ నేమ్ ఇది యూజ్ చేస్తున్నాను. సెకండ్ లింక్ సర్వీస్ నేమ్ వచ్చేసి ఐ విల్ యూజ్ దిస్ నేమ్ Azure inside link service computer inside then continue. I want to use this name. ఈ నేమ్ యూజ్ చేస్తాను. ఈ నేమ్ యూజ్ చేయమన్నాడు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఇదే నేమ్ యూజ్ చేస్తాను. కాపీ పేస్ట్ ఇది సెకండ్ నేమ్ ఏదైనా వచ్చి మీరు నేను యూజ్ చేస్తాను. Azure inside data link service పైన కిందకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ అవర్ సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ బ్లాక్ స్టోరేజ్. సో ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ రైట్. సో బ్లాక్ స్టోరేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. Azure స్టోరేజ్ లింకేజ్ బ్లాక్ స్టోరేజ్ లింక్ ఇలా క్లస్టర్ టైప్ స్పార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్ డిమాండ్ ఇన్సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి రైట్. ఓకే లింక్ సర్వీస్ నేమ్ ఇచ్చాను. బ్రౌజింగ్ ఇవ్వను కదా ఆన్ డిమాండ్ ఇన్సైడ్ సెలెక్ట్ చేసుకో ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది కదా మనం వాడేది డన్. ఇక్కడ వచ్చేసి Azure స్టోరేజ్ లింక్డ్ సర్వీస్ Azure బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లస్టర్ టైప్ మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లస్టర్ టైప్ లో సో హెడూప్ ఒకటి స్పార్క్ మనం ఏ క్లస్టర్ వాడుతున్నాం స్పార్క్ క్లస్టర్. సో ఇవన్నీ డిఫాల్ట్స్. సో క్లస్టర్ సైజ్ 4 టైమ్ టు లీవ్ ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ఇక్కడ మనకు ఒక సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి సర్వీస్ ప్రిన్సిపల్ కీ కావాలి. ఈ రెండు కలిసి ఎలా జనరేట్ చేస్తావు ప్రతి Azure అకౌంట్కి మనకి టెనెంట్ ఐడి ఇవన్నీ వస్తాయి కదా రైట్. ఇది మీ Azure అకౌంట్ అనుకోండి. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఈ క్లౌడ్ షెల్ ఓపెన్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో మనకి టెనెంట్ ఐడి వస్తుందా సి ఇక్కడ ఏజెంట్ స్పేస్ లాగిన్ టైప్ చేసాం అనుకోండి మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా అకౌంట్ ఈమెయిల్ అడ్రస్ దీన్ని క్లిక్ చేసి ఈ కోడ్ ఎంటర్ చేయండి. మీ ఫ్రీ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ లోడ్ అవుతుంది. నెక్స్ట్ మీ అకౌంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి డన్. ఇక్కడ డీటెయిల్స్ లోడ్ అవుతాయి చూడండి వచ్చినాయా. ఇక్కడ ఏం మనకి హోమ్ టెనెంట్ ఐడి ఉంది. ఇది టెనెంట్ ఐడి చూడండి ఇక్కడ 039 ఇక్కడ అదే ఉందా సేమ్. సో ఈ టెనెంట్ ఐడి ఇది నీ యూజర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ మెయిన్ ఈమెయిల్ అడ్రస్ మెయిన్ టెనెంట్ ఐడి రైట్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఏది కావాలి మనకి సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి ఏదో ఒక సర్వీస్ క్రియేట్ చేసి దాని యొక్క ప్రిన్సిపల్ ఐడి సర్వీస్ ప్రిన్సిపల్ కీ ఇక్కడ ఎంటర్ చేయాలమ్మా. సో అవి ఎక్కడికి వెళ్ళి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యాప్ సర్వీస్కి వెళ్ళి యాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి చేయొచ్చు మీరు. యాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ యాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి ఫస్ట్ రైట్. వ్యూ ఆల్ అప్లికేషన్ ఇన్ ది డైరెక్టరీ వ్యూ ఆల్ అప్లికేషన్స్ ఇన్ ద డైరెక్టరీ క్లిక్ చేయండి. నేను ఒక యాప్ని రిజిస్టర్ చేశాను ఇది ఎగ్జాంపుల్ యాప్ దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో మనకి చూడండి ఈ అప్లికేషన్ ఐడి క్లయింట్ ఐడినే మనం ప్రిన్సిపల్ ఐడి అంటాం ఆబ్జెక్ట్ ఐడినే కీ అంటాం. ఇది మన టెనెంట్ ఐడి ఇది మన ఇందాక జనరేట్ చేసింది రెండు ఒకటేనా చూడండి క్లౌడ్ షెల్లో రైట్. ఇదంతా స్టార్ట్ అయింది 039 రైట్. ఇక్కడ కూడా అదే ఉందా సో 039. సో ఈ రెండు వాల్యూస్ మనం యూజ్ చేస్తాం రైట్. ఈ ఫస్ట్ వాల్యూ కాపీ చేసుకో ఇక్కడికి వెళ్ళిపోయి సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి కూడా ఇది పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు వాల్యూ కాపీ చేస్తాం సేమ్ ఇక్కడికి వచ్చేసి సర్వీస్ ప్రిన్సిపల్ కీ దగ్గర అది ఇచ్చేది అది క్రియేట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి ఎన్ని కావాలంటే యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి న్యూ యాప్ రిజిస్ట్రేషన్ వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి రైట్. అది ఎలా క్రియేట్ చేయాలో ఒక లింక్ ఉంది అది న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక్కడ యాప్ నేమ్ ఇచ్చి ఈ ఆప్షన్స్లో అకౌంట్ రిజిస్ట్రేషన్ డిఫాల్ట్ డైరెక్టరీ ఓన్లీ ఇది సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఎలా క్రియేట్ చేయాలనేది మీకు లింక్ ఉంటుంది. దీని లింక్ ఓపెన్ చేసుకుని మీరు ఒక శాంపుల్ యాప్ క్రియేట్ చేసుకుని అది దాని యొక్క ప్రిన్సిపల్ ఐడి కీని
యూజ్ చేసుకోవాలి మీరు. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలని మీకు సపరేట్ ప్రొసీజర్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఫైన్, ఇప్పుడైతే ఆల్రెడీ ఒకటి ఉంది, అది యూజ్ చేస్తున్నాం. ఎలా యూజ్ చేయాలో చూడండి. ఎజూర్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డన్. రిసోర్స్ గ్రూప్ మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఓఎస్ టైప్లోకి వెళ్ళి రైట్ ఇక్కడ సో క్లస్టర్ యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇస్తున్నాను. క్లస్టర్ పాస్వర్డ్ రైట్, సో అడ్మిన్ రేట్ ఆఫ్ 1 2 3 ఇస్తున్నాను. రైట్, క్రియేట్ క్లిక్ చేయండి. డన్. లింక్డ్ సర్వీస్ 2 క్రియేట్ చేసి అంతే. ఇప్పటిదాకా ఏం చేశాను, సో లింక్డ్ సర్వీస్ ఆన్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ టు ఎజూర్ క్లౌడ్ స్టోరేజ్ ఒక లింక్ సర్వీస్, 2 లింక్ సర్వీస్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ నుంచి ఎజూర్ హెచ్డి ఇన్సైడ్కి ఇంకో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేశాను. ఐ క్రియేటెడ్ 2 లింక్డ్ సర్వీసెస్. రైట్, ఫైన్, validate all. సో ఎజూర్ డేటా ఫ్యాక్టరీ ఇస్ వ్యాలిడేట్, క్లోజ్. 2 కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, సో మనం పైప్ లైన్ జనరేట్ చేయాలి కదా. లెట్స్ గో అండ్ క్రియేట్ ది పైప్ లైన్. పైప్ లైన్ ఎలా జనరేట్ చేయాలి, ఇది వెళ్ళిపోయి ఓపెన్ ది డేటా ఫ్యాక్టరీ, రిసోర్స్ గ్రూప్, ఓపెన్ యువర్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓపెన్ చేశాను, ఆల్రెడీ ఉంది. ఓపెన్ చేయాలి, లాంచ్ స్టూడియో లాంచ్ చేయాలి. రైట్, ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి, సో బై డిఫాల్ట్ ఆప్షన్స్ అన్ని వెరిఫై చేసుకోండి. మేనేజ్లోకి వెళ్ళి చూసుకోండి, మనకు కావాల్సిన 2 లింక్డ్ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, ఒకటేమో ఎజూర్ స్టోరేజ్ అకౌంట్కి, ఒకటేమో ఎజూర్ హెచ్డి ఇన్సైడ్కి 2 లింక్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆధార్లో క్లిక్ చేయండి. మనకు కావాల్సిన పైప్ లైన్, బై డిఫాల్ట్ ఏమైనా పైప్ లైన్స్ ఉన్నాయా, డిఫాల్ట్ ఏమైనా డేటా సెట్స్ ఉన్నాయా, ఆల్ జీరోస్. పైప్ లైన్స్లోకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి న్యూ పైప్ లైన్. రైట్, సో పైప్ లైన్ నేమ్ యూ కెన్ టేక్ పైప్ లైన్ నేమ్, కెన్ గివ్ ఎనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డి ఇన్సైడ్ బాక్స్ డిఫాల్ట్ నేమ్తోనే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వచ్చేసి పైప్ లైన్ 1 ఇది నేమ్ కావాలంటే ఇక్కడ మార్చుకోండి. ప్లస్ ఇక్కడ వచ్చి హెచ్డి ఇన్సైడ్ ఆప్షన్ ఉంది మన దగ్గర. యాక్టివిటీస్లో ఇది ఎక్స్పెండ్ చేయండి. ఇప్పుడు మనం ఏ యాక్టివిటీ ద్వారా పైప్ లైన్ రన్ చేయాలనుకుంటున్నాం, స్పార్క్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇది మనం యూజ్ చేసే స్పార్క్ ద్వారా హై స్పీడ్ డేటా ప్రాసెసింగ్ టూల్. ఇక మన క్లస్టర్ సెటప్ చేయాలి కదా, స్పార్క్ బ్యాక్ అండ్ క్లస్టర్ దగ్గర అనేది. ఇది మనకి పైప్ లైన్ నేమ్ స్పార్క్ 1. రైట్, నేమ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఇక్కడ పైప్ లైన్ కావాలని కూడా మార్చుకోవచ్చు. ఫైన్, హెచ్డి క్లస్టర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ హెచ్డి లింక్డ్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేస్తాం క్లస్టర్కి, ఇదేగా లింక్డ్ సర్వీస్ మనం క్రియేట్ చేసింది, సెలెక్ట్ చేసుకో. రైట్, స్క్రిప్ట్ అండ్ బార్లోకి వెళ్ళండి. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మనం స్టార్టింగ్లో సో స్టోరేజ్ అకౌంట్లో ఒక స్క్రిప్ట్ పెట్టాం కదా, సో అది ఓపెన్ చేయండి. బ్రౌజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుందాం. స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను, దాంట్లో స్క్రిప్ట్ ఒక పైథాన్ స్క్రిప్ట్ పెట్టుకున్నాం మనం. సెలెక్ట్ దట్ పైథాన్ స్క్రిప్ట్, క్లిక్ ఓకే. రైట్, పైథాన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నౌ యూ కెన్ టెస్ట్ హియర్. సో హెచ్డి క్లస్టర్ పైథాన్ స్క్రిప్ట్ సెలెక్టెడ్. లింక్డ్ సర్వీస్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్, టెస్ట్ ది కనెక్షన్. సో కనెక్షన్ సక్సెస్ఫుల్. సో పైథాన్ స్క్రిప్ట్ కూడా సెలెక్ట్ అయింది. సో దీనికి ప్రివ్యూ కావాలంటే ఇక్కడ సి ప్రివ్యూ ఇన్ఫర్మేషన్. ఇది మన స్క్రిప్ట్, మనం అప్లోడ్ చేసే స్క్రిప్ట్. దీంట్లో మన స్టోరేజ్ అకౌంట్ ఉందా, ఎస్, స్టోరేజ్ అకౌంట్ ఆల్సో అప్లోడ్. రైట్, ఇది మనం రన్ చేసే స్క్రిప్ట్. ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రైట్, ఇది మనకు కావాల్సిన స్పార్క్ పైప్ లైన్. రైట్, దీన్ని వ్యాలిడేట్ చేయాలి కదా. రైట్, వ్యాలిడేట్ చేసి సో యువర్ పైప్ లైన్ ఈజ్ వ్యాలిడేట్. రైట్, దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు పైప్ లైన్ వ్యాలిడేట్ చేసిన తర్వాత ఏదైతే చేంజెస్ చేసావో చేంజెస్ సేవ్ చేయాలంటే ఇది కమిట్ అని చేయాలి, పుష్ అని చేయాలి కదా. పుష్ ఆల్. సో పైప్ లైన్ 1 సేవ్ అవుతుంది. సేవ్, డిప్లాయింగ్ చేంజెస్ టు ది ఫ్యాక్టరీ. ఆల్ చేంజెస్ డేటా ఫ్యాక్టరీలో సేవ్ అయ్యింది. రైట్, పైప్ లైన్ సేవ్ అయిపోయింది కదా. నీకు ఇక్కడ కావాలంటే డిబగ్ మోడ్ కావాలంటే డిబగ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు నువ్వు. రైట్, రన్ చేసే ముందు సో డిబగ్, ఇక్కడ డిబగ్ ది సో పైప్ లైన్. సో డిబగ్ మోడ్ కూడా ఆన్ చేసుకున్నాను. ఇన్ ప్రాసెస్ పైప్ లైన్ స్టేటస్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్పార్క్ 1 ఇన్ ప్రోగ్రెస్, పైప్ లైన్ రన్ అవుతుంది. రైట్, తర్వాత నువ్వు టిక్కర్ చేసుకోవచ్చు. స్టార్ట్ రన్నింగ్ ది పైప్ లైన్. మీ ఫ్రీ అకౌంట్, కొంతమంది ఫ్రీ అకౌంట్కి పైప్ లైన్ రన్ కాదు, సార్ చూసుకోవాలి. సర్వీస్ ప్రిన్సిపల్స్ మీరు కరెక్ట్ యూజ్ చేయకపోతే ఇలా వస్తుంది. డిబగ్ చేశాను, లేదంటే స్టార్ట్ చేసుకొని
టెక్కర్స్లోకి వెళ్ళి టెక్కర్ నౌ, జస్ట్ క్లిక్ ఆన్ టెక్కర్ నౌ. మనకి పైప్ లైన్ టిక్కర్ చేసిన తర్వాత ఎక్కడ రావాలి, మనకి మానిటర్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మానిటర్ పైప్ లైన్ వచ్చింది మనకి రిఫ్రెష్. ఇది మనం రన్ చేసే పైప్ లైన్, దాని యొక్క స్టేటస్ చేసుకోండి. ఇక్కడ ఇది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మనం ఇచ్చిన ఐడి ప్రకారం. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఆల్ బికాస్ ఆఫ్ ఫెయిల్ టు క్రియేట్ ఆన్ డిమాండ్ HDI క్లస్టర్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఆ లింక్ సర్వీస్ నేమ్ HDI క్లస్టర్ లింక్స్ ఎర్రర్, ఫెయిల్ టు క్రియేట్ ఆన్ డిమాండ్ HDI క్లస్టర్ లింక్ సర్వీస్ నేమ్, సీక్రెట్ బీయింగ్ సెంట్ రిక్వెస్ట్ సీక్రెట్ విల్ నాట్ వ్యాలిడ్, యాక్టివిటీ ఐడి. క్లస్టర్ క్రియేట్ అవ్వట్లేదు మన అకౌంట్కి. సో దట్ ఈస్ అంటే సర్వీస్ ప్రిన్సిపల్ invalid client secret provided, ensure that secret being sent to the request client server, not client server ID. మనం ఇచ్చిన ఐడి తీసుకోలేదు, బస్ సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి ఇచ్చాం కదా, సో అది ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఐడి అంటుంది. కరెక్ట్ ఆ వ్యాలిడ్ ఐడిని మనం మోడిఫికేషన్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏదైతే మనం లింక్ సర్వీస్ క్రియేట్ చేసామో, సో ఆ లింక్ సర్వీస్ అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఇది మనం క్రియేట్ చేసిన లింక్ సర్వీస్. దీంట్లో మనం ఏదైతే యూజ్ చేసామో సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి, ప్రిన్సిపల్ కీ, ఈ రెండు కూడా ఇది ఇన్వాలిడ్ అని అనుకుంటున్నాడు. ఈ రెండు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ మీరు సపరేట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ డూ ఇట్. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం మనం? యాప్ రిజిస్ట్రేషన్ ఇచ్చే కదా, గో ఫర్ యాప్ రిజిస్ట్రేషన్. యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఉంటే మనకి ఏం వస్తుంది సార్? ఫెయిల్ అవ్వకుండా ఉంటే మనకి రన్ అవుతుంది. మనకి పైప్ లైన్ లాస్ట్ క్లాస్ రన్ చేసాం కదా, ఇది కాపీ యాక్టివిటీ కావచ్చు, డేటా ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా క్లస్టర్లో రన్ అవుతాయి అన్నమాట. క్లస్టర్ అంటే ఒక వర్చువల్ మిషన్ అంటే కంప్యూటింగ్ స్టోరేజ్ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, సర్వర్ బేస్ ట్రాన్స్ఫార్మ్. నీకు ఫెయిల్ అవ్వకపోతే ఈ లాస్ట్ స్టెప్ ఇది వస్తుంది. మనంతా చేసాము, ఇది వస్తుంది మీకు. జస్ట్ మనం స్క్రిప్ట్ ఇచ్చాం కదా, ఆ స్క్రిప్ట్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది, వెరిఫై ద అవుట్పుట్. మనం ఇచ్చే ఒక ఫైల్ ఇచ్చాం కదా, ఫైల్లో యూ ఎన్ని ఉన్నాయి, యూఏ ఎన్ని ఉన్నాయి, యూ ఈజ్ ఎన్ని ఉన్నాయి, ఇలా. సో మనం ఇచ్చిన ఆ స్క్రిప్ట్ని రన్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ స్క్రిప్ట్లో కోడ్ ఏది ఇచ్చాం ఆ కోడ్ ప్రకారం వర్డ్ కౌంట్ చేస్తుంది. స్పార్క్ ద్వారా మనం ఏం చేస్తామంటే వర్డ్ కౌంట్. ఇది మనం ఇప్పుడు రన్ చేసాం కదా, ఇది సక్సెస్ అవ్వగానే ఏమవుతుందంటే ఇలా రిజల్ట్ మన అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. మన ఇన్పుట్ ఫైల్ ఇచ్చాం కదా, ఇన్పుట్ ఫైల్ ఏమి ఇచ్చాం, ఇది ఇన్పుట్ ఫైల్. ఈ ఫైల్లో ఈ వర్డ్స్ని కౌంట్ చేస్తుంది ఆ స్క్రిప్ట్. అది అడ్వాంటేజ్. ఈ ఫైల్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నది అది కౌంట్ చేస్తుంది. సో ఆ స్క్రిప్ట్ యొక్క అడ్వాంటేజ్. ఇది మనం ఇచ్చిన స్క్రిప్ట్ సోర్స్. ఈ స్క్రిప్ట్లో కోడింగ్ ఇది మనం యూజ్ చేసిన కోడ్. ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ కౌంట్స్ ది వర్డ్స్ని కౌంట్ చేస్తుంది. ఇది మనం ఇచ్చిన కోడ్. స్పార్క్ రీడ్ టెక్స్ట్ని రీడ్ చేస్తే కౌంట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది స్పార్క్, స్పార్క్. ఓకే, ఇక్కడ మన అకౌంట్ ఇష్యూ వల్ల మనకి ఆ లాస్ట్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. మనం డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసాం, పైప్ లైన్ క్రియేట్ చేశాను, స్పార్క్ యాక్టివిటీ క్రియేట్ చేశాను, ట్రిగ్గర్ చేసాము, మానిటర్ చేయలేము. మానిటర్ చేసి సక్సెస్ అయితే యూ కెన్ డూ మానిటరింగ్ ఆల్సో. ఇక్కడ మీరు లాస్ట్ క్లాస్కి వచ్చింది సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత యూ కెన్ చెక్ ది అవుట్పుట్, దట్స్ ఇట్. ఇక్కడ ట్రిగ్గర్ క్లిక్ చేయగానే మీకు సక్సెస్ అవుతుంది మా పైప్ లైన్. ఇదే ప్రాక్టికల్ మీరు పవర్ షెల్ ద్వారా కూడా చేయొచ్చు. సేమ్ థింగ్ నేను యూఐ మోడ్లో చూపించా కదా, యూ కెన్ ట్రై. సో ఇక్కడికి వెళ్ళి క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి పవర్ షెల్ ఓపెన్ చేసి, సో సేమ్ ప్రాక్టికల్ యూ కెన్ డూ ఇట్ అండ్ పవర్ షెల్. అయితే ఇక్కడ ఏదైతే మన సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి యూజ్ చేసామో ఇట్స్ నాట్ టేకెన్. సో ఇక్కడ వెళ్ళి యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఏముందో చూసుకోండి. యాప్ రిజిస్ట్రేషన్, ఆల్ అప్లికేషన్స్, ఇది మన శాంపుల్ యాప్ రిజిస్ట్రేషన్. అయితే మన ఇక్కడ క్లయింట్ సర్టిఫికేట్, సో ఇది క్లయింట్ ఐడి, సో ఇది ఆబ్జెక్టివ్ ఐడి. దీంట్లో మనకు కావాల్సింది యాప్ రిజిస్ట్రేషన్. మనకు కావాలంటే సర్వీస్ ప్రిన్సిపల్ ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ మైక్రోసాఫ్ట్ ఎంటిటీ అప్లికేషన్ సర్వీస్ ప్రిన్సిపల్ దట్ కెన్ యాక్సెస్ ది రిసోర్స్. సర్వీస్ ప్రిన్సిపల్ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ సర్వీస్ ప్రిన్సిపల్, రైట్. సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేయాలంటే నీకు యాప్ రిజిస్టర్ దగ్గర ఒక శాంపుల్ యాప్ తీసుకొని ఇలా ఎగ్జాంపుల్ అనే యాప్ ఇచ్చాను, దాన్ని రిజిస్టర్ చేశాను. అసైన్ రోల్ టు ది అప్లికేషన్, దానికి ఒక రోల్ ఇచ్చాను.
రోల్ యాజ్ ఐఏఎంలోకి వెళ్ళి రోల్ యాజ్ మెజర్మెంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఆ ఎగ్జాంపుల్ యాప్కి సో మనకు కావాల్సిన ఒక రోల్ ఇవ్వాలన్నమాట. సో ఆ రోల్ ఇచ్చేసి ఏ రోల్ ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ రోల్ ఇచ్చాం, ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసుకొని సో ఎగ్జిక్యూటివ్ రోల్ ఇచ్చేసి అసైన్ చేశాం. ఇదంతా అయిపోయింది. సో ఎంటర్ప్రైజ్ సీ ది ఇన్ఫర్మేషన్ గో టు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇదంతా అయిపోయింది. అయితే దీనికి కూడా మనం అథెంటికేషన్ యాడ్ చేయలేదు. సో సైన్ ఇన్ టు అప్లికేషన్ when programmatically sign in this is tenant ID, application ID in your authentication request, you also see the name. Obtain the tenant ID, application ID. You don't do what's name, right? Identity application, app registration, select your application, for you page. ఇక్కడ మనం tenant ID చూడొచ్చు, stored in the your application code, copy the application ID and store in the your application code. ఓకే, మన అప్లికేషన్ కోడ్ లో ఈ వాల్యూ అని అడిగిందా? Let's go and check. ఇది కదా మనకి ఇన్పుట్ ఫైల్. దీంట్లో ఇది మనం యూజ్ చేసిన ఫైల్ అని. దీంట్లో స్టోరేజ్ అకౌంట్ ఒకటే మనం మాడిఫై చేసాం. పైథాన్ వార్డ్ కౌంట్, దీని యొక్క ఫంక్షనాలిటీ వార్డ్ కౌంట్ చేయాలి. ఇది మనం యూజ్ చేసిన శాంపుల్ కోడ్, రైట్? దీంట్లో ఓన్లీ స్టోరేజ్ అకౌంట్ రీప్లేస్ చేసాం. ఇన్పుట్ ఫైల్ ఈ ఫైల్ తీసుకుంటుంది, దాని యొక్క వార్డ్ కౌంట్ని స్టోర్ చేస్తుంది. సో పిఎఫ్ స్టోర్ ఆటో స్టోరేజ్ ఓకే, ఇక్కడ ఏడిఎఫ్ ప్లేస్ మనం స్పార్క్ పెట్టాలి, ఎందుకంటే మనం ఏడిఎఫ్ యూజ్ చేయలేదు. చూడండి ఇక్కడ ఏడిఎఫ్ ట్యూటోరియల్ రైట్ స్టోరేజ్ అకౌంట్ ఇచ్చాడు కదా. ఇన్ Azure బ్లాక్ స్టోరేజ్ క్రియేట్ కంటైనర్ నేమ్ ఏడిఎఫ్ ట్యూటోరియల్ అన్నాడు. డజంట్ ఎగ్జిస్ట్, క్రియేట్ స్పార్క్. మన కోడ్లో ఏం చేయాలి? స్పార్క్ యూజ్ చేయాలి అప్పుడు, రైట్? లెట్స్ ఇక్కడ మనకు కావాల్సిన స్పార్క్ పెట్టండి. ఇప్పుడు మన కోడ్ మొత్తం మళ్ళీ మాడిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్పార్క్ @ తీసుకుందాం. ఫోల్డర్ నేమ్ స్పార్క్ మనం యూజ్ చేసింది. సో కోడ్లో స్పార్క్ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సేమ్ దాన్ని మనం రీప్లేస్ చేయాలి. ఆల్రెడీ మనకి స్క్రిప్ట్లో ఇది ఉంది కదా, ఓల్డ్ ఫైల్, దీన్ని డిలీట్ చేసేయాలి. మళ్ళీ దీన్ని సేవ్ యాజ్ క్లిక్ చేయాలి. సేవ్ యాజ్. సో ఫైల్ నేమ్ ఏమన్నాడు? సో దిస్ ఈజ్ అవర్ ఫైల్ నేమ్, రైట్? సో వాట్ కౌంట్ spark.py, సేమ్ నేమ్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను, రైట్? ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి, స్క్రిప్ట్ ఫోల్డర్లో ఇది చేయండి, సేవ్. ఓకే, ఇప్పుడు మీ స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళి దాన్ని రీప్లేస్ చేయండి. ఫస్ట్ సూపర్ స్టోరేజ్ అకౌంట్, ఇది మన స్టోరేజ్ అకౌంట్, రైట్? సో కంటైనర్స్లోకి వెళ్ళి రీప్లేస్ ది సోర్స్ ఫైల్ స్పార్క్, రైట్? ఇక్కడికి వెళ్ళి స్క్రిప్ట్లోకి వెళ్ళండి. ఇది కదా మనకు కావాల్సిన, దీన్ని డిలీట్ చేసేసి, రైట్? మళ్ళీ అప్లోడ్, న్యూ ఫైల్ అప్లోడ్ చేయండి. బ్రౌజ్ డెస్క్టాప్, స్క్రిప్ట్లోకి వెళ్ళి దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్. సో నౌ గో ఫర్ ది టెక్కర్ పైప్లైన్. ఇది మనకు కావాల్సిన పైప్లైన్. హెచ్డి క్లస్టర్, లిక్విడ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎడిట్ ఆప్షన్స్ వెళ్ళండి. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న లిక్విడ్ సర్వీస్, క్లస్టర్ టైప్ స్పార్క్, సైజు, సర్వీస్ ప్రిన్సిపల్, టెనెంట్ ఐడి, రైట్? క్లస్టర్ నేమ్, ఎంటర్ మ్యాన్, సబ్స్క్రిప్షన్ ఐడి, రిసోర్స్ గ్రూప్ నేమ్, ఇవన్నీ ఆల్రెడీ పడ. ఓఎస్ టైప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అడ్మిన్, క్లస్టర్ పాస్వర్డ్ 3. క్లస్టర్ నేమ్ ఇచ్చాం, పాస్వర్డ్ ఇచ్చాం. నేమ్ లిక్విడ్ టాప్ స్టోరేజ్ ఇవన్నీ ఓకే.
script actions, so same. Service principal, right? Service principal value ఇవ్వాలి కదా. సో వెళ్ళి యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మన సర్వీస్ ప్రిన్సిపల్ వాల్యూని తీసుకోవట్లేదు ఫ్రీ అకౌంట్ కాబట్టి. సో యాప్ రిజిస్ట్రేషన్, యూ ఆల్ రిజిస్ట్రేషన్, ఆల్ అప్లికేషన్, నేను ఒక యాప్ రిజిస్టర్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ ఐడిని యూజ్ చేస్తున్నాను సర్వీస్ ప్రిన్సిపల్గా. సర్వీస్ ప్రిన్సిపల్కి అప్లై డన్ అండ్ రీరన్ ఇట్. స్క్రిప్ట్లోకి వెళ్ళి స్క్రిప్ట్ లింక్డ్ సర్వీస్ బ్రౌజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సేమ్ పాత్ మళ్ళీ సెలెక్ట్ స్క్రిప్ట్ వాట్ డోంట్ స్క్రిప్ట్ రైట్. సో డన్, స్క్రిప్ట్ వ్యూ అయిపోయింది. హెచ్డి క్లస్టర్ రైట్. validate, validation done, publish done. Right, so really, so publish also completed. Taker legally, taker now. Pipeline one is running. Now go and check the monitor option. So pipeline ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇది సర్వీస్ ప్రిన్సిపల్ వల్ల మనకి ఫెయిల్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే, సో మీ దాంట్లో ట్రై చేయండి. అయితే సర్వీస్ ప్రిన్సిపల్ కరెక్ట్ ఉంటే అయితే సర్వీస్ ప్రిన్సిపల్ తీసుకోవట్లేదు. దేనికి ఫెయిల్ మనకు తెలుస్తుంది. దేనికి ఫెయిల్ అయితే మనకు తెలుస్తుందా? తెలిసిందండి. సర్వీస్ ప్రిన్సిపల్ మనం ఏదైతే అకౌంట్ వాడుతున్నామో ఫ్రీ అకౌంట్ కదా, ఫ్రీ అకౌంట్ ఉన్న సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి ఉంది కదా, అది తీసుకోవట్లేదు అన్నమాట. ఒక్కొక్క అకౌంట్ తీసుకుంటుంది, ఒక్కొక్క అకౌంట్ తీసుకోదు. లైక్ దిస్ క్లస్టర్ ఇక్కడ ఇచ్చాడు కదా. సో ఎర్రర్ సర్వీస్ ప్రిన్సిపల్ మెసేజ్ ఇన్వాలిడ్ క్లయింట్ సీక్రెట్ ప్రొవైడెడ్, ఎన్షూర్ దట్ సీక్రెట్ బీయింగ్ సెంట్ టు ది రిక్వెస్ట్. మనం ఇచ్చిన ఏదైతే ఈ ఐడి ఉందో ఈ ఐడి యాక్సెప్ట్ చేయలేదు. సో కొన్ని అకౌంట్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని అకౌంట్ యాక్సెప్ట్ చేయదు ఫ్రీ అకౌంట్స్కి. ఓకే, దానివల్ల. సో ఇది మనకి లాస్ట్ స్టెప్. ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ వస్తుంది. వాట్ కాట్ మీకు ఫైనల్గా వచ్చేసి ఈ ఫార్మెట్లో అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఇట్. ఇది మీరు చేయాల్సిన యాక్టివిటీస్. సింపుల్గా మీకు ఇలా అవుట్పుట్ వస్తుంది. మన స్క్రిప్ట్ రన్ అయితే విల్ గెట్ ది అవుట్పుట్. సో దీంట్లో మనకి చేసింది ఏంటంటే, సో స్టోరేజ్ అకౌంట్ చేసాం, డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసాం, పైప్ లైన్ క్రియేట్ చేసాం, స్పార్క్ యాక్టివిటీ యాక్ట్ చేసాం, ట్రిగ్గర్ చేసాము, మానిటర్లోకి వెళ్ళి చూసాం. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేయాలి. ఓకే రైట్. సో ఎప్పుడైతే మీరు ఈ యాక్టివిటీ చేశారో ఇక్కడ వెళ్ళి మీరు డాష్బోర్డ్లో మెయిన్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మీరు కాపీ యాక్టివిటీస్ కావాలి, కాపీ ఇంజెస్ట్లోకి వెళ్ళి కాపీ యాక్టివిటీస్ కావాలి, బల్క్ కాపీ సెలెక్ట్ చేసుకో. రైట్, రన్ వన్స్ సెలెక్ట్ చేసుకో. రైట్, సోర్స్ టైప్ కాపీ ఎక్కడి నుంచి బ్లాబ్ స్టోరేజ్ నుంచి కాపీ చేయాలి. కనెక్షన్ స్ట్రింగ్స్ బ్లాబ్ స్టోరేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో బైనరీ కాపీ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, డెస్టినేషన్ ఫోల్డర్ బ్రౌజర్లోకి వెళ్ళు. ఎక్కడి నుంచి అక్కడికి స్పార్క్ ఫోల్డర్ ఉన్న ఫైల్ ఎక్కడికి కాపీ అవ్వాలి. దీంట్లో స్పార్క్ ఫోల్డర్లో ఉన్న స్క్రిప్ట్ ఫైల్, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి మన పైప్ లైన్ ద్వారా మూవ్ చేయాలి. వర్డ్ కౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. డన్, అయిపోయింది. ఇక్కడ వచ్చేసి క్లిక్ నెక్స్ట్. తర్వాత డెస్టినేషన్ డేటా స్టోర్, డెస్టినేషన్ కూడా బ్లాబ్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. కనెక్షన్ టైప్ బ్లాబ్ స్టోరేజ్ 1. డెస్టినేషన్ ఫోల్డర్ ఎక్కడ ఫోల్డర్ అవ్వాలి. సో స్పార్క్ ఫోల్డర్లో నాకు డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ కొత్త ఫోల్డర్ కావాలి, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ ఫైల్స్లో మూవ్ చేయాలి. ఇన్పుట్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఓకే. సో ఇన్పుట్ ఫైల్లోకి ఇక్కడ మూవ్ అయింది. మీరు ఫోల్డర్ నేమ్ కావాలంటే మార్చుకోండి. ఇన్పుట్ ఫైల్ బేస్లో అవుట్పుట్ అని పెట్టు. సో అవుట్పుట్ ఈ ఫోల్డర్లోకి మన డేటా మూవ్ అయిపోవాలి. అవుట్పుట్ రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసి క్లిక్ నెక్స్ట్. ఇది మనకి టాస్క్ నేమ్. రైట్, సో యాక్టివిటీ task 1, or simply giving you the CVT task 1, right? Task 1 ఇచ్చేసాను. క్లిక్ నెక్స్ట్.
right? Click next and then again pipeline generator ఉంది. Start the procedure. Properties, source, destination, settings, review, finish review, deployment, finish, done. Now go and see the monitor tab. You can test. Refresh. See, ఇక్కడ వచ్చిందా CVT? Refresh. ఇలా మనం లిస్ట్ ఆఫ్ పైప్లైన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సక్సెస్ అయిందా? రైట్, దీనిలోకి వెళ్ళి పైది కూడా అలాగ అయింది, మన సర్వీస్ ప్రిన్సిపల్ కరెక్ట్ లేదు, సో తీసుకోలేదు. అది తీసుకుంటే యూ కెన్ గెట్ ది దట్ అవుట్పుట్ ఆల్సో. ఇది మనం చేసిన యాక్టివిటీ. అంటే గో అండ్ చెక్ ది రిజల్ట్. స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళి యూ కెన్ టెస్ట్ ది రిజల్ట్ ఆల్సో. సో స్టోరేజ్ అకౌంట్, సో స్క్రిప్ట్ ఫైల్ మూవ్ అయింది లేదా చూసుకోండి. కంటైనర్స్లోకి వెళ్ళి యూ కెన్ క్రాస్ చెక్ ది కంటైనర్. స్పార్క్లోకి వెళ్ళి ఇంకొక ఫోల్డర్ ఎక్స్ట్రా క్రియేట్ ఇన్ అవుట్పుట్ ఫోల్డర్. దీంట్లో ఉన్న ఫోల్డర్ స్క్రిప్ట్ ఫైల్ వచ్చేసిందా, లైక్ దిస్. ఇలా మన యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు వయా డేటా ఫ్యాక్టరీ. క్లియర్? ఇలా సో ఇక్కడ ఏంటంటే మనకి డేటా సెట్స్ కావాలనుకుంటే డేటా సెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ లింక్ సర్వీస్ క్రియేట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన లింక్ సర్వీస్. ఈ లింక్ సర్వీస్ జస్ట్ నువ్వు డేటా సెట్ కావాలనుకోండి, ఎక్కడికి వెళ్ళి డేటా సెట్స్ క్రియేట్ చేస్తావు. సో ఇక్కడ పెన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డేటా సెట్స్ ఉన్నాయి కదా, డేటా సెట్లోకి వెళ్ళి న్యూ డేటా సెట్. సో ఒక డేటా సెట్ వచ్చి ఎజూర్లోకి వెళ్ళి బ్లాబ్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ డేటా సెట్. ఫైల్ ఎక్స్టెన్స్ ఏముంది మనకి స్టోరేజ్ అకౌంట్ ఫైల్ ఎక్స్టెన్స్ ఏమున్నాయి. సో ఫైల్ ఎక్స్టెన్స్ ప్రకారం ఇక్కడ క్రియేట్ ది డేటా సెట్స్. సో కంటైనర్లోకి వెళ్ళండి, ఇక్కడ స్పార్క్ స్క్రిప్ట్లోకి వెళ్ళండి. స్క్రిప్ట్లో ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముందమ్మా, PY ఉంది కదా, రైట్. ఇక్కడ PY ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. డేటా సెట్ కూడా ఇక్కడ జాసన్ ఉంది, ఎక్సెల్ ఉంది, బైనరీ ఉంది, రైట్. CSV ఉంది, XML ఉంది, PY లేదు, రైట్. PY ఉన్నది చూసుకోవాలి, రైట్. సో బైనరీ డిసిగ్నేటెడ్ ఆటో PY లేనప్పుడు మనం ఇక్కడ PY ఫైల్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, .CSV ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి. కొన్ని యాక్టివిటీ చేయాలనుకుంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఒక CSV ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్. .CSV ఫైల్ ఉంది కదా, ఈ బిజినెస్ ఫైల్ మనం ఈ యాక్టివిటీ స్పార్క్ యాక్టివిటీస్ పైప్లైన్స్ ద్వారా మూవ్ చేయాలి. CSV ఫైల్ ఒకటి అప్లోడ్ చేసుకుంటాం. నౌ గో అండ్ క్రియేట్ డేటా సెట్. ఇక్కడ CSV సెలెక్ట్ చేసుకో, కంటిన్యూ. సో డేటా సెట్ నేమ్ వచ్చేసి CVT డేటా సెట్ ఇన్పుట్ డేటా సెట్ అనుకుంది. CVT డేటా సెట్ CVT డేటా సెట్ ఇన్పుట్, DVD డేటా సెట్ ఇన్పుట్ అని ఇచ్చాను. లింక్డ్ సర్వీస్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకో. సో ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకో. స్పార్క్ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన స్క్రిప్ట్లో, సో CSV ఫైల్ సెలెక్ట్ చేసుకో. క్లిక్ ఓకే, రైట్. క్లిక్ ఓకే. ఇన్పుట్ డేటా సెట్ రెడీ అయిందా, ఫైన్. ఇన్పుట్ డేటా సెట్ రెడీ అయినట్టుగా సేవ్ చేయాలి కదా, పబ్లిష్ ఆల్ కొట్టు. ఎస్, ఇన్పుట్ డేటా సెట్ సేవ్ అయిపోయింది. డన్. ఇదే ఫార్మాట్లో అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. నౌ క్రియేట్ అవుట్పుట్ డేటా సెట్ ఆల్సో. సో డన్, ఇది అయిపోయింది, తీసేసింది. ఇంకో డేటా సెట్ కావాలి, సేమ్ ఆప్షన్ న్యూ డేటా సెట్, ఏజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ. ఇది కూడా CSV ఫైల్ ఫార్మాట్, కంటిన్యూ. సో నేమ్ CVT డేటా అవుట్పుట్ CVT డేటా అవుట్పుట్ అని పెట్టండి. లింక్డ్ సర్వీస్ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోయి డెస్టినేషన్ ఎక్కడికి మూవ్ అవ్వాలి, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో అవుట్పుట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకో. క్లిక్ ఓకే, రైట్. క్లిక్ ఓకే, డన్. అవుట్పుట్ ఫోల్డర్లో మూవ్ అయిపోతుంది. పబ్లిష్ ఆల్, డన్. పబ్లిష్, దట్స్ ఇట్. నౌ యూ కెన్ స్టార్ట్ ది పైప్లైన్స్ యాక్టివిటీస్. మనకు కావాల్సిన లింక్డ్ సర్వీసెస్ ఉన్నాయి, రైట్. డేటా సెట్స్ ఉన్నాయి, everything is ready, right? So see, these are the 2 linked services, right? So these are the data sets. So 4 data sets are available. Already 2 pipelines run చేసాం. కొత్త పైప్లైన్ కావాలంటే ఏం చేస్తాం, సో ఈ ఆల్ యాక్టివిటీస్ తీసేయాలి. సో డేటా ఫ్యాక్టరీ వ్యాలిడేట్ ఆల్, ఏమైనా చేంజెస్ ఉంటే వ్యాలిడేట్ చేస్తుంది. ఆల్ ఆర్ వ్యాలిడేటెడ్. నౌ ఇక్కడికి వెళ్ళి ప్లస్ మీ క్లిక్ చేసి న్యూ పైప్లైన్ నేమ్, రైట్. CVT, సో పైప్లైన్ డెమో పైప్లైన్.
డెమో పైప్ లైన్, రైట్? నేమ్ ఇచ్చేసాను. డెమో పైప్ లైన్ కనపడుతుంది ఇక్కడ. సో ఏ యాక్టివిటీ చేస్తాం అండర్ దిస్ పైప్ లైన్? మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మా, సినాప్సా, డేటా ఎక్స్ప్లోరర్, ఎజూర్ ఫంక్షన్, బ్యాచ్ సర్వీస్, డేటా బ్రిక్స్, జనరల్, హెచ్డి ఇన్సైడ్, స్పార్క్ అయితే స్పార్క్, సో మెషిన్ లెర్నింగ్, పవర్ క్వరీస్. సో ఇట్లలో ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, రైట్? ఫ్రీ అకౌంట్ కొన్ని ఛార్జెస్ పడతాయండి, చూసుకొని ఫ్రీ సర్వీసెస్ మాత్రమే ట్రై టు యాడ్ ఇట్ హియర్. డేటాబ్రిక్స్ కావాలి, డేటాబ్రిక్స్ సంబంధించిన పైథాన్, నోట్బుక్, జార్, రైట్? ఇలా వీటిలో ఏది కావాలంటే అది మనం యాడ్ చేసుకొని ఆ ఫంక్షన్స్ మనం నోట్ చేసి రన్ చేయొచ్చు. ఓకే, going to add the so copy activity. సోర్స్ డేటా సెట్. సోర్స్లో మనకి క్రియేట్ చేసాం కదా, సివిటి ఇన్పుట్ కదా సోర్స్ అంటే. సో ఇన్పుట్ డేటా సెట్ ఇచ్చానా, ఇన్పుట్ లొకేషన్ బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా నువ్వు, రైట్? ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓపెన్లోకి వెళ్ళి సెలెక్ట్ కావాలనుకుంటే ఇదిగా ఇన్పుట్ లొకేషన్ స్పార్క్ స్పీడ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇక్కడికి వెళ్ళిపోయి సింక్లోకి వెళ్ళు. సింక్లో ఏ డేటా సెట్ యాడ్ చేసుకుంటావు? అవుట్పుట్ డేటా సెట్ రెడీగా ఉంటే ఈజీ కదా టాస్క్. సివిటి డేటా అవుట్ ఉందా, ఇక్కడికి వెళ్ళి సివిటి డేటా అవుట్ సెలెక్ట్ చేయి. ఇప్పుడు ఇన్ నుంచి అవుట్ సింక్ అయిపోద్ది ఆటోమేటిక్గా, రైట్? సో వ్యాలిడేషన్ అయిపోయింది. కాపీ రన్ టైం అంటారు. డన్. సో కాపీ రన్ టైం ఆల్సో వ్యాలిడేటెడ్. పబ్లిష్లో ఒక యాక్టివిటీ ఉంది కదా, పబ్లిష్ డెమో పైప్ లైన్ సేవ్ చేయాలి కదా, సేవ్ చేసా. ఇక్కడ డిబగ్ ఆర్ ఇక్కడ టెక్కర్ పైప్ లైన్స్ టెక్కర్ చేసుకోవచ్చు కదా ఇక్కడికి వెళ్ళి. సో యాడ్ టెక్కర్స్లోకి వెళ్ళి టెక్కర్ నౌ పబ్లిష్ ఆఫ్ లింక్ వెయిట్ చేయాలి. ఇప్పుడు పబ్లిష్ చేయండి. నా యూ కెన్ టెక్కర్, రైట్? పైప్ లైన్ నేమ్ ఏంటి? డెమో పైప్ లైన్ కదా. సో ఇట్స్ రన్నింగ్. పైప్ లైన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? మానిటరింగ్ చేయాలి కదా, మానిటర్ యాక్టివిటీస్ లేకలండి. మానిటర్లో మన పైప్ లైన్స్ అన్ని ఇక్కడ మానిటర్ చేయొచ్చు కదా మనం, రైట్? ఇప్పుడు రన్ చేసే పైప్ లైన్ ఏంటి? డెమో పైప్ లైన్. ఇక్కడ స్టాటస్ చూడండి, స్టిల్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది, రైట్? డన్. రీఫ్రెష్ క్లిక్ చేయండి, సక్సీడ్. గో అండ్ చెక్. ఇది పైప్ లైన్. యాక్టివిటీ నేమ్, దిస్ ఈజ్ యాక్టివిటీ రిటర్న్. గో అండ్ వెరిఫై. స్టోరేజ్ అకౌంట్లో కదండి, రిసోర్స్ గ్రూప్లో స్టోరేజ్ అకౌంట్, రైట్? స్టోరేజ్ అకౌంట్లోకి వచ్చేసి కంటైనర్స్లోకి వెళ్ళండి. సో మనకు కావాల్సిన అవుట్పుట్ ఫైల్లో మనకు కావాల్సిన బిజినెస్ ఫైల్ ఉందో చూసుకోండి. సో బిజినెస్ ఫైల్ వచ్చేసిందా, రైట్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్పుట్ నుంచేగా. ఇలా మీరు చేయాలి ఆల్ యాక్టివిటీస్. క్లియర్? ఓకే, ఈరోజు ప్యాక్ చేయండి. ఇక మీరు సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. బట్ ఏంటంటే మనం బిజినెస్ అకౌంట్కే ఇది చేస్తాం. మీరు ప్రీ అకౌంట్ ట్రై చేస్తానంటే ఇక్కడ ట్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మనకి ఇక్కడికి వెళ్ళి యాప్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి యాప్ రిజిస్ట్రేషన్ ఇది ఓపెన్ చేయండి. ఫస్ట్ వ్యూ ఆల్ పబ్లిక్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్, రైట్? అప్లికేషన్స్. ఇలాంటి అప్లికేషన్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ క్లయింట్ ఐడి, దీన్ని నేను ప్రిన్సిపల్ ఐడిగా వాడాను. ఓకే, సో ఇలాంటిది మీరు క్రియేట్ చేసుకోవాలంటే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి నేమ్. సో ఇక్కడ వచ్చేసి వెబ్ యాప్, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్. అకౌంట్ ఈజ్ ది ఆర్గనైజేషన్ డైరెక్టరీ ఓన్లీ, డిఫాల్ట్ డైరెక్టరీ ఓన్లీ, సింగిల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ప్లాట్ఫామ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ యాప్, మొబైల్ అప్లికేషన్ యాప్ సెలెక్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన యూఆర్ఎల్ రిజిస్టర్ యాప్ యువర్ వర్కింగ్ విత్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ యాప్స్ ఇన్ ది యూఆర్ఎల్. ఇక్కడ వచ్చేసి సో http:// సో వెబ్ యాప్ / రైట్ రిజిస్టర్. ఇలా రిజిస్టర్ చేసుకున్నాం. డన్. సో ఈ యాప్ వెబ్ యాప్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సో మనకి అప్లికేషన్ ఐడి జనరేషన్, ఆబ్జెక్ట్ ఐడి జనరేషన్ ఉందా. ఇక్కడ మనం ఈ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఇచ్చాడు అనమాట. సో ఎలా యాడ్ చేస్తుంది ఈ ఫార్మేట్లో. సెటప్ అథెంటికేషన్. ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు అప్లికేషన్. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 మెథడ్స్ ఇచ్చాడు. సెటప్ అథెంటికేషన్లో దెర్ ఇస్ 2 types ఆఫ్ అథెంటికేషన్స్ అవైలబుల్ ఫర్ సర్వీస్ ప్రిన్సిపల్. పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ ఒకటి,
అప్లై సీక్రెట్ కి, రెండోది వచ్చేసి సర్టిఫికేట్ బేస్డ్ అథెంటికేషన్. ఈ రెండిట్లో ఏదో ఫాలో అవ్వాలి. ఒకటేమో పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్, రెండోది సర్టిఫికేట్ బేస్డ్. ఆప్షన్ 1లో ఏమొచ్చింది, రికమెండెడ్ టు అప్లోడ్ ది ట్రస్టెడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది సర్టిఫికేట్ అథారిటీ. సో మైక్రోసాఫ్ట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయమంటున్నాడు. ఇది ఫస్ట్ మెథడ్. రెండో మెథడ్ ఏమొచ్చినాడు, టెస్ట్ ఓన్లీ క్రియేట్ అండ్ అప్లోడ్ ది సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్. సో మీరు ఒక సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్ జనరేట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు సర్వీస్ ప్రిన్సిపల్, సర్వీస్ కీ జనరేట్ అయింది. దాన్ని మీరు దీంట్లో యూజ్ చేయాలి. దీంట్లో మనకు కావాల్సిన డేటా ఫ్యాక్టరీలో మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా లింక్డ్ సర్వీస్లో. ఈ లింక్డ్ సర్వీస్లో అది వాడితే మీకు ఆ పైప్ లైన్ కూడా సక్సెస్ అయింది. ఎక్కడ వాడాలి, ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ కీ. బై డిఫాల్ట్గా తీసుకుంటే ఓకే, అది తీసుకోకపోతే మీరు ఇది ఫాలో అవ్వాలి. మీరు ఓన్గా ఈ ఆప్షన్ 2 ఫాలో అవ్వాలి. మీరు పవర్ షెల్ ఓపెన్ చేసి ఇది ఎంటర్ చేస్తే ఒక సర్టిఫికేట్ జనరేట్ అయింది. దాన్ని ఈ స్టెప్స్ ప్రకారం మీరు దాన్ని యాడ్ చేసుకొని దాన్ని మీరు న్యూ క్లయింట్ సీక్రెట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్లో యాడ్ చేసుకొని దాన్ని యూజ్ చేయాలి కీ కింద. ఎక్కడ వాడతారు ఇక్కడ? సో ఇక్కడికి వెళ్ళి డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి మనం లింక్డ్ సర్వీస్ చెప్పాం కదా, ఇక్కడ న్యూ లింక్ సర్వీస్ ఇలా క్లిక్ చేసి కంప్యూటర్ సెలెక్ట్ చేసుకొని, రైట్, లింక్డ్ సర్వీస్ దేనికి కావాలి, ఎజ్యూర్ ఏడి ఇన్సైట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ కంటిన్యూ. ఆన్ డిమాండ్ హెచ్డి ఇన్సైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఎజ్యూర్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన బ్లాక్ స్టోరేజ్, సో ఆల్రెడీ స్టోరేజ్ ఉందో స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్, రైట్, ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఇంకా సెలెక్ట్ అవుతుంది ఆన్ రైట్, ఇది సెలెక్ట్ చేసుకొని క్లస్టర్ టైప్, సో స్పార్క్. క్లస్టర్ వద్దు అనుకున్నారు అనుకోండి, మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇన్కేస్ క్లస్టర్ వద్దు, క్లస్టర్తో మనకి చార్జెస్ పడతాయి అనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేసి సేమ్ కంప్యూటర్లోకి వెళ్ళి హెచ్డి డేటా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసి లింక్ సర్వీస్ 1 అని ఇచ్చేసి నేము, రైట్, ఇక్కడ వచ్చేసి సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకొని, రైట్, ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ బ్లాక్ స్టోరేజ్ ఉంది కదా ఆల్రెడీ, అది సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ అడ్మిన్, రైట్, పాస్వర్డ్ ఏదో పాస్వర్డ్ ఇచ్చేసి అడ్మిన్ @123 డన్. అడ్మిన్ పాస్వర్డ్. ఇంకే ఆప్షన్ కావాలి మనకి ఇక్కడ, సో వచ్చేసి నేమ్ ఇచ్చాను, కస్టమ్ నేమ్, కనెక్ట్ వై ఇండికేటర్ రన్ టైం, రైట్, ఎజ్యూర్ స్క్రిప్ట్, ఎజ్యూర్ సబ్స్క్రిప్షన్, బ్లాక్ స్టోరేజ్, రైట్, అడ్వాన్స్ ఆప్షన్స్, క్రియేట్ ఆప్షన్ రావాలి. ఆన్ డిమాండ్ ఎంటర్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఎంటర్ మాన్యువల్, క్లస్టర్ యూఆర్ఎల్, ఏదైనా క్లస్టర్ అడుగుతుంది, క్లస్టర్ లేకుండా చేయలేము, రైట్. ఇలా సెలెక్ట్ చేసుకున్నా వీ హ్యావ్ టు క్రియేట్ క్లస్టర్. ఏజెంట్ కీ వ్యాలిటీ తీసుకున్నా కూడా సో నాట్ ఏ ప్రాబ్లం, కంపల్సరీ క్లస్టర్ ఉండాలి. బస్ స్పార్క్కి క్లస్టర్ ఉంటేనే అయితే, అందుకని ఆన్ డిమాండ్ ఇన్సైట్లోకి వెళ్ళి మనం అడోబ్ క్లస్టర్ కానీ స్పార్క్లో రెండింటిలో ఏదో క్లస్టర్ సెలెక్ట్ చేసుకుని కంపల్సరీ ఇక్కడ మనకి సర్వీస్ ప్రిన్సిపల్ కీ 2 కావాలి. ఈ వ్యాలిడ్ అయితేనే మీకు పైప్ లైన్ రన్ అయితే బస్. ఓకే, పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు మీకు స్పార్క్తో పైప్ లైన్, క్లస్టర్తో పైప్ లైన్ రన్ చేయాలంటే పైప్ లైన్స్కి వెళ్తారు, ఇక్కడ ప్లస్ మీ క్లిక్ చేసి న్యూ పైప్ లైన్, ఎనీ టైం పైప్ లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. పైప్ లైన్ ఏ పైప్ లైన్ కావాలంటే ఆ పైప్ లైన్, స్పార్క్ కావాలంటే స్పార్క్ పైప్ లైన్. ఇంకో పైప్ లైన్ కావాలి, పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుంటారు, రైట్, సెకండ్ పైప్ లైన్, రైట్, ఇక్కడ వెళ్ళిపోయి సో ప్లస్ క్లిక్ చేస్తారు, పైప్ లైన్కి వచ్చేసి ఏది కావాలి, డేటాబ్రిక్స్తో కావాలి, నోట్బుక్ పైప్ లైన్, ఏది కావాలో అది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫండమెంటల్స్ నుంచి వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, ఇక్కడ లేదా కన్ఫ్యూజ్ అవుతారు. 1 by 1 చేసుకుంటే వెళ్తే మీకు కాన్సెప్ట్ అవుతుంది బస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు, యూజర్ డేటాబేస్ సోర్స్ ఇస్తాడు, ఇక్కడ లింక్డ్ సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్, సెట్టింగ్స్ దేనికి లింక్ అవుతుంది. ఇప్పుడు ఈ దీనికి చూడండి, దీంట్లో స్పార్క్ వాడాడు, స్పార్క్లో కూడా మనకి లింక్డ్ సర్వీస్ ఉంటాయి. ఇక్కడ క్లస్టర్ వాడాడు, హెచ్డిఐ క్లస్టర్ సర్వీస్ ప్రిన్సిపల్ అది మెయిన్ ఇంపార్టెంట్.
ఇక్కడ స్క్రిప్ట్ రన్ చేస్తాం. స్క్రిప్ట్ జార్ ఫార్మెట్ లో తీసుకోవచ్చు, నార్మల్ స్క్రిప్ట్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఇలా. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఏజర్ ఫంక్షన్స్ వాడితే ఏజర్ ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఏజర్ యాప్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రాపర్టీస్, ఇలా ఇవన్నీ కూడా మీరు 1 by 1 టెస్ట్ చేసుకోవాలి మీ ఫ్రీ యాప్. జనరల్ ఇన్ఫర్మేషన్, రైట్. పవర్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయాలి. యాడ్ ది పవర్ క్వరీకి సంబంధించిన సెట్టింగ్స్, సోర్స్, సింక్ ఇన్ఫర్మేషన్, ఇక్కడికి వెళ్ళి యాడ్ సింక్ ఇన్ఫర్మేషన్, సెట్టింగ్స్లోకి వెళ్ళి సోర్స్, జనరల్ పర్పస్, మెమరీ యూటిలైజేషన్, కౌంట్, ఇవన్నీ యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు మొత్తం తీసేయాలనుకుంటే సింపుల్ రిసోర్స్ గ్రూప్లోకి వెళ్తారు. మీరు చేసిన ప్రాక్టీస్ ఛార్జెస్ పడకుండా ఉండాలంటే సింపుల్గా రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేశారనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఇలా సింపుల్గా డిలీట్ చేస్తారు. క్లియర్? ఓకే, సో డేటా ఫ్యాక్టరీ జస్ట్ బేసిక్ చెక్ చేయండి. సో నేను చెప్పిన డేటా సెట్స్, లింక్డ్ సర్వీస్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు చెప్పిన స్పార్క్ యాక్టివిటీ ట్రై చేయండి. ఓకే, మిగతా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం చెక్ చేసుకుంటే వెళ్దాం. ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు రిసోర్స్ గ్రూప్ ఒకటే డిలీట్ చేయండి. సో రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే మనం చేసిన మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఓకే, రైట్, రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేసుకుంటాం. స్పార్క్ కు సంబంధించిన లింక్ ఒకటి ఉంది, యూ కెన్ ఫాలో దిస్ వన్, స్పార్క్ క్లస్టర్. సార్ మీరు టాపిక్స్ చూపించారు కదా, ఆ. అది కూడా ఒకసారి అది కూడా షేర్ చేస్తాను.